హైదరాబాద్ గోల్కొండ డివిజన్ కాన్సెప్ట్ కార్పొరేటర్ పద్మారావు మోహన్ రావుతో కలిసి వి హనుమంతరావు ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎడ్ల సుధాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కమిషనర్ రంగనాథన్ 5 నెలలుగా శ్రమిస్తున్నాడని, హైడ్రా కమిషనర్పై లేనిపోల ఆరోపణలు చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు. 35 సంవత్సరాలుగా బతుకమ్మ కుంట కబ్జా చేసి ఎడ్ల సుధాకర్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్న పేపర్లు కోర్టులో ఎందుకు చూపించలేకపోయారని ప్రశ్నించారు. సరైన పత్రాలు లేనందున కోర్టు బతుకమ్మ కుంటకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీన జరగబోయే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎక్కడేం దొక్కలేదు. హైడ్రా కమిషనర్ జైలుకు పోతాడా, నువ్వు తప్పులు చేసిన దానికి ఎవడు జైలుకుపోతాడో అది జ్యుడిషియరీ చూసుకుంటే దాని మీద నేను కామెంట్ చేయ. ఆయన ఏంటంటే ఇంత ప్రాపర్టీ నాది బాయ్, నేను అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటే కనుక ఆ బాధతో చెప్పిండు. దాని మీద బాధపడ్డాడు. ఏమన్నా తిట్టినా మాకు ప్రతిఫలం వచ్చింది కదా. ఆయన రంగనాథ్ గారు ఇచ్చిన కార్యక్రమం చేసిండు, వాస్తవం చేసిండు. మీ దగ్గర కాగితాలు సరిగ్గా లేవు, మీరు ఎవరు ఇవ్వలేదు. అది మొహమ్మద్ ఆజం మీద ఒక అగ్రిమెంట్ చేసుకొని నీవు నా భూమి అంటే ఎట్లయితుంది? అసలు చెరువు ఎవరికన్నా ఉంటుందా చెప్పుడు? చెరువే, అది గూగుల్లో కూడా ఉన్నది చెరువు అని. దానికి ఆయన మన రంగనాథ్ మీద నిందలు మోపడం, ఆయన జైలుకు పోవడం అనేది ఆయన ఇది మానసికం కొద్దిగా దెబ్బతిన్నట్టుంది. ఆయన మాట్లాడినా నేను మాట్లాడ, ఎందుకంటే దెబ్బతిన్నోడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు. దానికి నేను ఎందుకు కౌంటర్ ఇవ్వాలి? నేను మహిళలకు న్యాయం చేసిన, అంబర్పేట వాసులకు న్యాయం చేసిన, మా తల్లులు తరతరాల నుంచి ఈ బతుకమ్మ కుంటలు ఆడేది, నేను కూడా ఈత కొట్టిన. కానీ ఆయన కావాలని ఇది భూమి నాది అంటాడు. ఆయన చెరువు భూమి అయితే అదే. అందుగురించి రంగనాథ్ గారు ఈ చెరువే కాదు, ఇప్పటి వరకు 4-5 చెరువులను కాపాడిండు. రియల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రంగనాథ్ గారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి వచ్చే శుక్రవారం అని మహిళల